హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లక్డీ కాపూల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే మనకి బిర్లా మందిర్ టెంపుల్ అయితే వస్తుంది. పదండి వెళ్ళిపోదాం. ఇదే లక్డీ కాపూల్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఇంకొంచెం ముందుకు వెళితే మనకి ఒక స్ట్రీట్ అయితే కనిపిస్తుంది. ఆ స్ట్రీట్ లో నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే అంటే ఇదంతా కొండ అన్నమాట. ఈ కొండని ఎక్కుతూ వెళ్ళాలి మనం. ఈ కొండ మీదే బిర్లా మందిర్ టెంపుల్ అయితే ఉంటుంది. పదండి మనం వెళ్ళిపోదాం. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ షాప్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడే మెయిన్ గేట్ కూడా ఉంటుంది. ఈ మెయిన్ గేట్ దగ్గర నుంచి మనం కొండ ఎక్కినట్టుగా ఉంటుంది. ఈ కొండ మొత్తం 280 అడుగులు అయితే ఎత్తు ఉంటుంది. దీన్ని ఎక్కుతూ మనం ముందుకైతే వెళ్ళాలి. సో ఫైనల్ గా కొండ మీదకైతే రీచ్ అయిపోయాము. మీరు చూస్తున్నది ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది. వెహికల్స్ ఎవరైతే వేసుకొస్తారో 4 వీలర్ కానీ 2 వీలర్స్ కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దది. మనకి కెమెరా ఇక్కడ వరకే అలౌ ఉంది, లోపలికైతే అలౌ లేదనమాట. చూడండి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో. ఈ ఆలయం చూడడానికైతే చాలా బాగుంటుంది. 1966లో బిర్లా కుటుంబం అయితే ఈ ఆలయాన్ని ఈ కొండపైన మొదలు పెట్టారు. 1966లో స్టార్ట్ చేసి 1976లో అయితే పూర్తయింది. మొత్తం 10 సంవత్సరాలు పట్టిందనమాట ఈ ఆలయం పూర్తవడానికి. ఇక్కడ కనిపిస్తున్న పాలరాతి మొత్తం జపాన్ నుంచి అయితే తెప్పించారు. ఈ కొండ మొత్తం 280 అడుగుల ఎత్తు ఉంది. ఈ కొండ మీద గుడి 13 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. మీరు ఇచ్చట ఎక్కడ చూసినా చక్కటి శిల్పకళ అయితే కనిపిస్తుంది. మంచి మంచి చెట్లు, ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే విధంగా లోపలికి వెళ్తే కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పక వచ్చి చూడండి. దర్శనం పూర్తయ్యాక తప్పక చూడవలసిన ప్రదేశాలని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పక చూడండి. ఇంకా మనం ఈ కొండ మీద నుంచి వ్యూ మాత్రం చూస్తే మొత్తం మనకి ట్యాంక్ బండ్, రవీంద్ర భారతి, లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, అదే విధంగా రాష్ట్ర సచివాలయం సెక్రటేరియట్ మొత్తం అయితే మనకి వ్యూ కనిపిస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి.